వార్తలకు స్వాగతం. ఇంకా హెడ్లైన్స్. ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించిన ఏఎన్కుంట మోడల్ కళాశాల విద్యార్థిని ఖ్యాతి ప్రియ అభినందించిన విద్యాశాఖ అధికారులు. విశ్రాంత ఉద్యోగుల వైసీపీ విభాగపు అధ్యక్షులుగా వరదారెడ్డి నియామక పత్రం అందించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వృషభ వాహనంపై ఊరేగిన స్వయంబేశ్వర స్వామి. వంట గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ వారు. వార్తలను వివరాలు. జనగణన 2027లో భాగంగా చిత్తూరు సంతపేట పిఎన్సి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ తరగతులను గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో మాట్లాడారు. శిక్షణలో భాగంగా జనగణన సర్వేపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు. విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పుంగనూరు అడవినాథకుంట ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల విద్యార్థిని ఖ్యాతి ప్రియ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మొదటి సంవత్సరంలో 81.01%, ద్వితీయ సంవత్సరంలో 82.43% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. అడవినాథకుంట పుంగనూరు మండలంలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసిలో ఖ్యాతి ప్రియ అనే అమ్మాయికి 500కి గాను 491. షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్ టాపర్. ఇంకా దీంతో పాటు మాకు ఇంకా సిఈసిలో 489, 487, 483 అలా కూడా వచ్చింది. దాంతో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కూడా 977, సీనియర్ బైపీసీ టాపర్ 960. పుంగనూరు మండలంలో నాకు తెలిసి టౌన్లో మా ప్రైవేట్ కాలేజ్, మా గవర్నమెంట్ కాలేజ్ బీట్ చేసిందని మేము అనుకుంటున్నాము. ఈ రిజల్ట్స్ తెచ్చుకునే దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రిజల్ట్స్ రావడానికి సహాయం చేసినటువంటి మెయిన్ మా టీచర్స్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మాకు బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. వాళ్ళ వల్లనే ఎవ్రీ ఇయర్ మేము చాలా మంచి రిజల్ట్స్ని అచీవ్ చేస్తున్నాము. దాంతోపాటు కష్టపడి చదివిన పిల్లలకి మాకు కోఆపరేట్ చేసిన పేరెంట్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సిఈసి విభాగంలో పెదపంచాని మండలం ముత్తుకూరుకు చెందిన ఖ్యాతి ప్రియ 491 మార్కులు సాధించింది. అధ్యాపకుల విద్యా బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి మంచి మార్కులు తెచ్చుకోగలిగానని ఖ్యాతి ప్రియ తెలియజేసింది. My name is M. ఖ్యాతి ప్రియ. I am studying first year. మా అమ్మ బాగా చదివించింది. హాస్టల్లో సీట్ వచ్చింది, అందువల్ల బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంది. మా ప్రిన్సిపల్ మ్యామ్, టీచర్స్ అందరూ బాగా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్. ఉత్తీర్ణులైన
విద్యార్థులందరినీ మండల విద్యాశాఖ అధికారి నటరాజరెడ్డి రెడ్డన్న శెట్టిలు అభినందించారు. ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన మెరుగైన విద్యా బోధన ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు గమనించి తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే నిన్న వచ్చినటువంటి మా ఇంటర్ యొక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి మంచి రిజల్ట్స్ ఈ యొక్క విద్యాసంస్థలో వచ్చినాయి. ఈ యొక్క విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ లెక్చరర్స్ అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ జూనియర్ కాలేజీలోను ఏపీఎంఎస్లోను కేజీబీవీలోను మంచి ఉత్తీర్ణత ఫలితాలు అనేవి వచ్చినాయి సార్. ఆ మండలంలోనే టాపర్గా వచ్చినటువంటి ఏపీఎంఎస్లో ఉన్నటువంటి ఆ స్టేట్ టాపర్గా నిలిచింది. ఇది మాకు పుంగళూరు మండలంలో ఉండేటువంటి మేమందరూ బాగా సంతోషిస్తాము స్టేట్ టాపర్గా వచ్చిన దానికి. మా యొక్క లెక్చరర్స్కి మా యొక్క ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పుంగళూరు పట్టణానికి చెందిన ఎన్జిఓ సంఘ మాజీ అధ్యక్షులు జి వరదారెడ్డిని వైఎస్ఆర్సీపీలో కీలక పదవి వరించింది. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగపు అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. తనకు పార్టీలో పదవి కల్పించిన పార్టీ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వరదారెడ్డి తెలిపారు. పదవి రావడానికి సహకరించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మరియు స్థానిక నేతలకు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేశారు. వరదారెడ్డి గతంలో పార్టీ తరఫున సచివాలయాల కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన అందించిన సేవలను గుర్తించి పుంగనూరు నియోజకవర్గానికి విశ్రాంత పార్టీ ఉద్యోగుల విభాగపు అధ్యక్షులుగా నియమించింది. పీకేఎం కూడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మాజీ కౌన్సిలర్లు జేఎన్సీ నరసింహులు, జయకుమార్ యాదవ్, జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ అమ్ము, బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్, సురేష్, హేమంత్, బండుకుమార్, శ్రీనివాసులు మరియు పలువురు అభినందిస్తూ శుభాకాంక్షల్ని తెలియజేశారు. వైశాఖ బహుళ త్రయోదశి సందర్భంగా బుధవారం సాయంత్రం పుంగనూరులోని శివాలయాల్లో నందీశ్వర స్వామివారికి ప్రదోషకాల పూజలు జరిగాయి. పట్టణంలోని పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి మూల విరాట్తో పాటు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకారాలు చేపట్టారు. తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే నగరి వీధిలోని సోమేశ్వర స్వామివారి ఆలయంలోనూ ప్రదోషకాల పూజలు జరిగాయి. శ్రీనందీశ్వర స్వామి దేవతాభ్యో నమః. దివ్య పరిమళ విదచందన గంధాన్ పూజయామి, కుంకుమాన్ పూజయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజక ప్రజాం గంధాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదం మహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవివందనాన్ వృక్షోర్మృష్టిమామృతా. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవివందనాన్ వృక్షోర్మృష్ట్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహ వీతునామ్నే స్వాధుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతిందాపాదో గంధమే సుగంధమాప్నోతు. శ్రీనందీశ్వర స్వామి నమః. పూర్ణం తథాయ మదవ్యోభానీతిం ఏకధా బ్రహ్మణముపహరతిం ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీనందీశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీశృంగం విశాలాక్షం వేదపాదం మహోన్నతం దండితానార్ సంయుక్తం హేమరత్న విభూషితం సాక్షాత్ సమ్మతం దేవం శివరూపం వృషభేశ్వరం. శ్రీనందీశ్వర స్వామి దేవతాభ్యో నమః. సాయం సంజంగ మహామంగళహారతిం సమర్పయామి. నారా లోకేష్ కు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర
అధికార ప్రతినిధి మార్పూరి రమేష్ శుభాకాంక్షల్ని తెలపడం జరిగింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి శుభాకాంక్షల్ని తెలపడం జరిగింది. మీరు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం టీడీపీ కుటుంబం చేసుకున్న అదృష్టమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరి రమేష్ అన్నారు. రోగాలు దరిచేరకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలు పాటించాలని అర్బన్ పిహెచ్సి డాక్టర్ కిరణ్మయి విద్యార్థులకు సూచించారు. గురువారం పొంగనూరు పట్టణం మేలుపట్లలో గల గిరిజన బాలికల వసతి గృహంలో సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత శుభ్రత, హ్యాండ్ వాష్, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ అవగాహన కల్పించారు. తర్వాత మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ కల. 35 ఏళ్ల క్రితమే రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చి మహిళలను అధికారంలో భాగస్వాములు చేశారని పుంగనూరు నియోజకవర్గ ఆ పార్టీ నాయకుడు సజ్జాద్ గుర్తు చేశారు. గురువారం పట్టణంలో ఆయన మాట్లాడారు. ఆనాడు కాంగ్రెస్ వేసిన పునాది వల్లే ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం స్థాయికి చేరిందని, అయితే దీనిని ఎన్నికల కోసం వాడుకోకుండా తక్షణమే అమలు చేయడమే రాజీవ్ గాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈరోజు భారతదేశంలో మహిళా ప్రజా ప్రతినిధులుగా సాగుతున్నారంటే రాజీవ్ గాంధీ చొరవే అన్నారు. గౌరవ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తా అని చెప్పి హామీ ఇస్తూ ఉంది. గతంలో 35 సంవత్సరాలకు ముందే గౌరవ భారత రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మహిళల రిజర్వేషన్ అమలు చేశారు. 33% రిజర్వేషన్ అమలు చేసి భారతదేశంలో మహిళా కౌన్సిలర్లు సర్పంచ్గా కొనసాగడానికి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చొరవ తీసుకున్న వల్ల ఈరోజు భారతదేశంలో మహిళా సాధికారత సాధించింది. ఆరి తర్వాత మన భారతరత్న పివి నరసింహారావు కూడా మహిళల కోసము రిజర్వేషన్ అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ఘనత సాధించింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము తక్షణము మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమలు చేయాలా. దీన్ని ఎన్నికలకు వాడుకోకుండా వాళ్ళకి సమాన హక్కులు కల్పిస్తూ ముఖ్యంగా ఈ మహిళలకి ఓబీసీ కోటాలు కూడా మహిళలకి పూర్తి స్థాయిలో అందించాలా, వారికి భాగస్వామ్యం ఇవ్వాలా. ముఖ్యంగా వెంటనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా డిమాండ్ చేస్తూ శివనామ స్మరణలతో సోమల పురవీధులు మారుమ్రోగుతున్నాయి. సోమలలో వెలిసిన శ్రీ పార్వతీదేవి సమేత స్వయంభేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు ఉభయదారులచే స్వామివారికి ఉదయం అభిషేక పూజలు చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. నైవేద్యం పెట్టి మహామంగళ హారతులు సమర్పించారు. రాత్రి వృషభ వాహనంపై శ్రీ పార్వతీదేవి సమేత స్వయంభేశ్వర స్వామిని మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద స్వామివారికి టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. అలాగే శుక్రవారం రాత్రి ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు సోమశేఖర్ రాయల్ తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో గ్రామ స్థాయి బాల పరిరక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో మిషన్ వాత్సల్య పథకం, ఆర్టీఈ 2009, పీసీఎంఏ 2006, ఫోక్సో 2012 చట్టాలు, పిల్లల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణ మరియు పాఠశాలలు హాస్టళ్లలో పిల్లల భద్రత మరియు రక్షణ, చిత్తూరు నగరి డివిజన్కు సంబంధించిన ఐసిడిఎస్ సిబ్బందితో ఒకరోజు జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. పిల్లల యొక్క విద్య, వాళ్ళ మీద వచ్చే హింసని నిరోధించడం, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం పనిచేస్తున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసి మనకి సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మనం అందరం పనిచేస్తున్నాము. కానీ ఇంకా దీనికి అంతటికీ కూడా మళ్ళీ మనం ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు ఒక కమిషన్ అనేది కూడా ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి లేదా ప్రతి ఇష్యూకి సంబంధించి కమిషన్స్ అనేవి ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ఉంది, ఇప్పుడే డీసీపీఓ గారు చెప్పినట్టు. అలాగే స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ నుంచి ఇది కోఆర్డినేట్ చేసి డివిజనల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ చేసి ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ చైల్డ్ ఇష్యూస్ మీద వర్క్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని మనకి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించారు. కాబట్టి మనం ఒకసారి మన ఫీల్డ్ లెవెల్లో ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఆ సమస్యలు రాకుండా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క చైల్డ్ కూడా ఆ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళు పడుతున్న సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే మనం కమిషన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వేసే పనిష్మెంట్ కూడా మనం పడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ తీసుకుని మనం ఈ పిల్లలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ వర్క్షాప్ ఎందుకు అనేటటువంటిది ఒకే ఒక మాటలో చెప్పడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే చట్టాలపైన అవగాహన ఉంటే రెండు రకాలైనటువంటి లాభాలు వస్తాయి. ఒకటి ఏంటంటే ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భయముక్తి వస్తుంది. రెండవది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు భరోసా వస్తుంది అన్నమాట. అంటే అఘాయిత్యానికి పాల్పడేటటువంటి వాళ్ళు అంటే అసాంఘిక శక్తులు ఎవరైనా కావచ్చు. అది అమ్మాయిల నుంచి అమ్మాయిలకు ఇబ్బంది రావచ్చు, అబ్బాయిల నుంచి అమ్మాయిలకు ఇబ్బంది రావచ్చు. ఎవరైనా కానీ చట్టబద్ధంగా చేయకున్నటువంటి పనులు చేస్తే దాన్ని మనం ఏమంటాం, అసాంఘిక కార్యకలాపాలుగా మనం పేర్కోవచ్చు. అలాంటి వాళ్ళని ముందే తెలుసుకొని, అంటే ఇక్కడ అలాంటి వాళ్ళు చేయకుండా ఉండడానికి ఒకవేళ బాధితురాలు ఎవరైనా కానీ బాధపడితే ఆమె ఎలా ఉత్సవం పొందాలో తెలియజెప్పుకోవడానికి అవేర్నెస్ క్యాంప్ అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి నివారణకు కృషి చేయాలని అగ్నిమాపక శాఖ పొంగనూరు స్టేషన్ ఇన్ఛార్జ్ సురేష్ బాబు తెలిపారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే అగ్నిమాపక
అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, విద్యా సంస్థలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో అగ్నిమాపక శాఖ వారికి సంబంధించిన గోడపత్రికలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, ప్రసాద్, లోకేష్ రెడ్డి, వెంకటరమణ, కేశవ, భూషణ్ కుమార్, వినోద్ కుమార్, మోహన్ బాబు, ఎస్ఆర్వి ప్రకాష్, ఆనంద తదితరులు పాల్గొన్నారు. తాపిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ డ్రాప్ చేసుకోండి. అదే మళ్ళీ మీకు ధైర్యం లేక ఇచ్చి అనేది అనుకో జలతనే ఉంటుంది. చూడండి ఎత్తి పరిస్థితి ఎక్కడైతే గ్యాస్ వస్తుందో గ్యాస్ మనం కట్ చేస్తున్నాం అంతే. చూస్తాం కదా ఏమవుతుంది దానివల్ల ఆక్సిజన్ ఆటోమేటిక్గా ఫైర్ అనేది పుట్టప్ అయిపోతుంది. రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుంటే ఫైర్ ఆగిపోతుంది. ఇప్పుడు మంట లేదాడా, ఇప్పుడు వెళ్ళలేదే, ఎప్పుడైతే మంట ఉంటుందో అప్పుడు వేడైతేనే ఉంటుంది. అందుకే చెప్పేది దీని పక్కన చుట్టుపక్కలంతా మండే వస్తువులు ఉన్నాయనుకో, మండే వస్తువులు ఉన్నప్పుడు ఎక్కువ వేడెక్కి గ్యాస్ అప్పుడు ఇదంతా కూడా ఇది కూడా కానీ వేడెక్కి అప్పుడు పగులుతుంది. అప్పుడు పగిలే అవకాశం వచ్చింది. మిగిలి ఈ మాత్రానికంతా గ్యాస్ పగిలిపోతుంది, సిలిండర్ పేలిపోయింది అంతగా ఏముండదు. సరేనా? ఇంకోటి మీకు సరే ధైర్యం లేదు, ఏలు పెట్టలేము, వేలు పెట్టే అవకాశం లేదు, మండుతా ఉంది అన్నప్పుడు మీకు ఇంట్లో బకెట్ ఉంటుంది, బకెట్తో కూడా కానీ ఆర్పచ్చు. తీసుకో. మెయిన్ అదే లీక్ అవుతా ఉన్నప్పుడు ప్రాబ్లం, లీక్ అవుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఫైర్ అయినా కూడా దాని సటన్ హీట్ వరకు కూడా అదేం ప్రాబ్లం అవ్వదు. ఎక్కువ హీట్ అయినప్పుడు బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సైడ్లో దారం ఉంది. ఈ విధంగా లీక్ అవుతుంది, గ్యాస్ వస్తుంది, మంట రాలేదు. మీకు డోర్లన్నీ కూడా కానీ క్లోజ్ చేసేసినారు. ఎప్పుడైతే డోర్లన్నీ క్లోజ్ చేసి గ్యాస్ మాత్రం బయట వస్తుందో అప్పుడు ఒక్కసారిగా మీకు డోర్ తీసినప్పుడు కానీ స్విచ్ వేసినప్పుడు కానీ మంట వస్తుంది. అది గ్యాస్ లీక్ అయిపోయినప్పుడు డోర్లు తీసినట్టుగానే ఉంటుంది. ఫస్ట్ దానికంటే ముందు మనం తీసుకోవాల్సిన సిలిండరు డెలివరీ బాయ్ నుంచి తీసుకున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏమేమి జాగ్రత్తలు అనేది చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్ ఉందా, ఈ నెంబర్ కనిపిస్తుంది అందరికీ, ఎవరికి కూడా కానీ ఈ నెంబర్ అనేది వీటికి ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది A31 అని ఉంది. ఏ అంటే మామూలుగా అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ ఎక్స్పైర్ అయితే అవుతూ వస్తుంది. అంటే ఈ సిలిండర్ కాదు, ఇది ఎప్పుడైపోతుంది అంటే జనవరి నుంచి మార్చి వరకు 2031 సంవత్సరంలో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. అర్థమైందా? ఇది మెయిన్ మీరు చూడాల్సింది. సిలిండర్ తీసుకుంటానంటే ఇక్కడ పొరపాటున 26A అని ఉంది అనుకోండి, 2026 జరుగుతుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోవద్దండి. డెలివరీ బాయ్ ఏం చేస్తారంటే అదేం కాదమ్మా, మేము కూడా దాన్నే పెట్టి వాడుతున్నాము అంటాడు. వాడు చెప్పేది లక్ష చెప్తాడు. మన టైం బాగాలేనప్పుడు అదే మనకు ప్రమాదం అవుతుంది. 26 నుండి ఇప్పుడు 2026 సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇక్కడ 26 అని ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. మీరు దాన్ని చూడాలి. ఫస్ట్ తీసుకునేటప్పుడే మనకి ఏ నెంబర్ ఉంది. ఇప్పుడు 26D ఉంటే తీసుకోవచ్చు. అందుకంటే డి అంటే మామూలుగా జనవరి నుంచి మార్చి వరకు ఏ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు బి, జూలై నుంచి సెప్టెంబర్ వరకు సి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు డి. అవైతే మీరు గుర్తుపెట్టుకోలేరు. అందుకనేసే నేను బ్లైండ్గా ఏం చెప్తానంటే ఇప్పుడు 2026 సంవత్సరం జరుగుతుంది కాబట్టి 26, 25, 24 దీనికంటే ముందుండే సంవత్సరాలు ఏది వచ్చినా కూడా మీరు తీసుకోవద్దండి. పొరపాటున కొంతమంది ఏం చేస్తారంటే నాకు 4 సిలిండర్లు ఉన్నాయని చెప్పి 4 సిలిండర్లు ఎత్తుకొని 3 స్టోర్లో పెట్టారంటారు, ఒకటే వాడుతూ ఉంటారు. అంటే ఎంటీవీ ఫుల్ సిలిండర్లు కాదు.
వాటిని కూడా మీరు అప్పుడప్పుడు ఏం చేస్తాడల్లా రీప్లేస్ చేస్తాడల్లా. ఈ రోజు మనం దీన్ని డెలివరీ బాయ్కి ఇచ్చేసామనుకో, నెక్స్ట్ వాడు ఇచ్చి సిలిండర్ పెట్టుకుని స్టోర్లో అయిపోయిన దాని తర్వాత కావాలంటే దాని స్టోర్లో పెట్టుకోండి. స్టోర్లో ఉండేదాన్ని తీసి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకంటే ఈ A31 ఉంది కదా, 2031 సంవత్సరం మార్చి నెల కంటే ఈ సిలిండర్. పొంగనూరు పట్టణం చింతల వీధిలో గల శ్రీ కోదండరామస్వామి ఊరేగింపు బుధవారం రాత్రి మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఘనంగా జరిగింది. స్వామివారు గరుడ వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు చింతల వీధి, కటకిందపాలెం, నగరి వీధి, బ్రాహ్మణ వీధుల గుండా సాగింది. భక్తులు అడుగడుగున మహామంగళ హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్లో స్టేట్ ర్యాంక్ సాధించిన ఏయింకుంట మోడల్ కళాశాల విద్యార్థిని ఖ్యాతి ప్రియ అభినందించిన విద్యాశాఖ అధికారులు. విశ్రాంత ఉద్యోగుల వైసీపీ విభాగపు అధ్యక్షులుగా వరదారెడ్డి నియామక పత్రం అందించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వృషభ వాహనంపై ఊరేగిన స్వయంబేశ్వర స్వామి. వంట గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.